And throughout your journey, what is your toughest phase and challenging phase, sir, if I ask? నేను అమెరికా 93లో వెళ్ళానండి. కొంచెం తెలుగు మీడియం నుంచి చదివే అమెరికా వెళ్ళడం అనేది ఒక బిగ్గెస్ట్ ట్రాన్సిషన్. నాకు పిజ్జా అంటే కూడా తెలియదు నాకు. అప్పట్లో మా రూమ్మేట్స్ పిజ్జా తింటావా అంటే ఫస్ట్ రోజు నాకు అసలు పిజ్జా అంటే కూడా తెలియని రోజు. రైట్, కోక్ బాటిల్ చూసి ఆశ్చర్యపడిపోయాను, ఏంటి ఇంత ఇలా ఉంటుంది. కమింగ్ ఫ్రమ్ టియర్ 2 విలేజెస్ నుంచి వెళ్తే అమెరికా చాలా వింతగా ఉంటుంది. ఆ ట్రాన్సిషన్ చాలా కష్టమైంది. అందులో నేను మెకానికల్ ఇంజనీరింగ్ నుంచి కంప్యూటర్ సైన్స్ మారటం, మళ్ళీ చాలా బ్యాక్ వెనక్కి వెళ్ళటం. మళ్ళీ 2005-6లో ఈ స్వదేశ్ మూవీ చూశానండి. చూసి భారతదేశానికి ఏదైనా చేయాలి అని చెప్పి వెనక్కి వచ్చాను. ఏదో ఐడియలిస్టిక్గా వెనక్కి వచ్చాను. అప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్ బిజినెస్ ఒకటి ట్రై చేద్దాం, 2-వీలర్ బిజినెస్ ఏదో చేయాలి. ఒక స్కూల్ ఓపెన్ స్కూలింగ్ అని ఏవో ట్రై చేసి చేతులు కాల్చుకుని మళ్ళీ కార్పొరేట్కి వెళ్ళిపోయామండి. కానీ భారతదేశంలోనే ఉండాలి, ఏదైనా చేయాలని చెప్పి NGO 2016లో ఇది పెట్టామని రన్ చేస్తున్నాం. మళ్ళీ రీసెంట్గా 3 years బ్యాక్ ఏదో మా అవసరం వచ్చి పిల్లలకి మళ్ళీ US వెళ్ళాల్సి వచ్చింది. సో మళ్ళీ అక్కడికి వెళ్ళి అడాప్ట్ అవ్వడం అదొక కష్టం అనిపించింది. అక్కడ కల్చరు, అక్కడ ఇది, అక్కడ లైఫ్ స్టైల్. సో అందుకని నేను ఎక్కువ టైము ఈ ట్రాన్సిషన్లో బ్యాక్ అండ్ ఫోర్త్కి నాకు ఐ వుడ్ సే దట్ ఈస్ లిటిల్ డిఫికల్ట్. ఎందుకంటే ఇండియన్ వర్కింగ్ కల్చర్ కానీ US వర్కింగ్ కల్చర్ కానీ డిఫరెంట్. ఆ డిసిషన్స్ చేయటము, ఓవర్ నైట్ నేను స్వదేశ్ మూవీ చూసి ఓవర్ నైట్ అమెరికా వదిలేసి రావటం, చాలా మంది ఎవరు నమ్మలేదు. వచ్చేస్తాను, నేను నిజంగా వచ్చాను, ఉన్నాను 15-20 years ఇండియాలో ఉన్నాను. అలాంటి కొన్ని భగవంతుడి వల్ల వర్కౌట్ అయ్యాయండి. ఇంకా దేశ ప్రేమను ఇంకా పెంచాను. నాకు ఏం నచ్చిందంటే ఇవన్నీ చూసిన తర్వాత కూడా నాకేం రిగ్రెట్స్ లేవండి. భారతదేశం లాంటి దేశంలో పుట్టడం అదృష్టం. ఎందుకంటే దీంట్లో ఈ ధర్మార్థ కామ మోక్షాలు ఈ 4 ఉంటాయి. బయట దేశంలో అర్ధకామాలు తప్ప ఏముండవు, కానీ మన భారతదేశంలో ఈ 4 ఉంటాయి. కాబట్టి 4కి మనం పురుషార్థాలు కాబట్టి మనం 4కి మనం ఎక్సర్సైజ్ చేయగలం.